గుంటూరు స్థానిక సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని సిపిఐగా ఖండిస్తున్నామని, అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల వలన ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని, తక్షణమే అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆ వైపున స్పీకర్ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోటమాల మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 26వ తేదీన 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గుంటూరు నగరంలో స్థానిక బీఆర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం గాంధీ పార్క్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పాల్గొంటారు కావున పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు. 3000 వస్తా ఉంది. ఇది ఇంటి అద్దె కంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి వైఖరి, అదాని దేశవ్యాప్తంగా అమెరికా కోర్టులో ప్రపంచవ్యాప్తంగా భ్రష్టు పట్టినటువంటి అదాని అమెరికాలో కేసు బుక్ అయితే 4 రాష్ట్రాలకి 2000 పైచిలకు కోట్లు లంచాలుగా ఇస్తే, గత ప్రభుత్వానికి 1700 కోట్లు లంచంగా ఇచ్చామని చెప్తే, అమిత్ షా చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉంటే, అమిత్ షా గురించి నోరు మెదపలేని బలహీనమైన దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే, చంద్రబాబు నాయుడికి అధికారం ముఖ్యమా, నరేంద్ర మోడీతోటి ప్రాపకం ముఖ్యమా, లేకపోతే ప్రజల యొక్క ఇబ్బందులు ముఖ్యమా? మీరు అసలు ఎవరి కోసం అధికారంలో ఉన్నారు? ప్రజలకు సేవ చేయటానికా, మోడీకి తొత్తులుగా, అదానికి, అంబానీకి తొత్తులుగా ఉండడానికి ఉన్నారా అని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అదాని వైఖరి పైన మీ వైఖరి స్పష్టం చేయాలి. విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించాలి. లేకపోతే గతంలో నువ్వు అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ కుట్రపూరితంగా దేశంలో ఒకే పార్టీ, ఒకే ఎన్నిక, ఒకే పాలన, ఒకే మతం ఉండాలనేటటువంటి దుర్బుద్ధితోటి పైశాచికంగా జమిలీ ఎన్నికల్ని ముందుకు తీసుకొని వచ్చారు. ఈ జమిలీ ఎన్నికలు చంద్రబాబుకి నష్టమే, జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి, కాదంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడి నోరు మెదపలేని దుస్థితిలో ఉంటే, మీకు పౌరుషం ఉంటే, చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే, మీరు జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయం ఖండిస్తారా, లేకపోతే మేము నరేంద్ర మోడీకి బానిసలమని బహిరంగంగా ఒప్పుకుంటారని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా, ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఈ జమిలీ ఎన్నికల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. జమిలీ ఎన్నికలు కనుక రావటం అంటూ జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేయటం అనేది జరుగుతుంది. అధ్యక్ష తరహా పాలనకి పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది. దీనిని మరి ప్రారంభ సూచకంగా రాజా గారు విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో
సాంస్కృతిక కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా మరి వార్షికోత్సవాలను జరుపుకుంటూ వెళ్తాం. ఈ గుంటూరు నగరంలో డిసెంబర్ 26న బిఆర్ స్టేడియం నుంచి మన గాంధీ పార్క్ వరకు కూడా ప్రదర్శన అనంతరం గాంధీ పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది. దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో అట్లాగే బహిరంగ సభలో ప్రజలంతా నగరంలోని పార్టీ సభ్యులు, సానుభూతి ప్రజలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా ప్రజాకంటక పాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరి అధికారంలో రాకముందు చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, అట్లాగే 2 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల నిర్మాణానికి ఇస్తామన్నారు. 6 నెలలైనప్పుడు కూడా వాటి జోలిపోకుండా మరి విద్యుత్ మీటర్లకు సంబంధించి ఏదైతే అదానీ గారు మరి కాంట్రాక్ట్ చేసుకున్నాడో లంచాలు ఇచ్చి గత ప్రభుత్వంలో మరి 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని మరి అమెరికాలోనే కేసు పెట్టినా ఆయన్ని లోపల పెట్టే పని కానీ ఆయన మీద నోరు తెలిసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో ఈ నగరంలో మీటర్లకు సంబంధించి మరి ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ మీటర్లని, విద్యుత్ మీటర్లు ఏదైతే ఉన్నాయో ఈ మీటర్ని సిపిఐగా వ్యతిరేకిస్తాం. అట్లాగే 2 సెంట్లలో మరి 5 లక్షల నిర్మాణానికి మరి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 6 నెలలు అయినప్పటికీ ఇప్పుడు కూడా మరి ప్రక్రియ ప్రారంభం కాని పరిస్థితిలో పోయిన నెల 18 నుంచే ఈ నగరంలో వివిధ వార్డుల్లో, సచివాలయాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి మరి లబ్ధిదారులంతా కూడా అప్లికేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ అంతా కూడా మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళందరూ కూడా 2 సెంటర్లో మరి 5 లక్షలతో నిర్మాణానికి వాళ్ళందరినీ అర్హులుగా చేయమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ట్రోప్ ఛార్జీలకు సంబంధించి, అదనపు ఛార్జీలకు సంబంధించి ఏదైతే సర్దుబాటు ఛార్జీలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం బరాయించి మరి దాన్ని ప్రజల నుంచి ఆ భారాల నుంచి కాపాడాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు మీరే చెప్పారు ఇవన్నీ కూడా మేము అధికారానికి వస్తే పెంచమని చెప్పారు, తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ తగ్గకుండా పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా పోరాటాలు చేయడానికి సిపిఐగా ప్రభుత్వం మీరు మారకపోతే జన సమీకరణతో మిమ్మల్ని మారుస్తానికి కూడా సిపిఐ మరి తన పోరాటాలను కొనసాగిస్తుందని ఈ వార్షికోత్సవ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.